అలాగే తీసుకుంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు 4 గంటలకి, అందులో ఏమీ మాట్లాడలేదు. తరువాతైనా అధికారులను ఆదేశించి హోటాహోటిగా బయలుదేరాలి కదా ఈ అచ్యుతాపురం సెజ్ సంఘటన కోసం. అసలు ఏం జరిగింది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని. కనీసం వందే భారత్లో 7 గంటలకు బయలుదేరినా 11:30కు చేరిపోతారు. అవి ఏమీ లేకుండా తీరుబడిగా 9 గంటలకు బయలుదేరి 2:30కో ఎంతకో వచ్చారు. అది మీ ప్రభుత్వం తాలూకా బాధ్యతారాహిత్యం. మరి ఇలాంటి బాధ్యత లేని హోమ్ మినిస్టర్ని ఏమని పిలవాలి? పాయకరావుపేట ఎమ్మెల్యేగానే పిలవాల్సిన పరిస్థితి. అలాగే తీసుకుంటే ఆమె అంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగనన్న అంట ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి. ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయువులు వ్యాపించాయని స్థానికులందరూ ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి ప్లేస్కి చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు? కేవలం 6 గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు. మరి ఆ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఎక్కడున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఏ విధంగా స్పందించారు? జూమ్లో స్పందించారు. అసలు పరామర్శకైనా వచ్చారా? మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు? అసలు కాంపెన్సేషన్ తీసుకుంటే వెంటనే 6 గంటల లోపే జగనన్న అక్కడికి పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ₹1 కోటి కాంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు. అసలు మానవత్వంతో జగనన్న ఇంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే 2వ రోజు వచ్చారు సరికదా. 14 ఏళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి. ఎప్పుడైనా ఇంత కాంపెన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎందుకు? ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది. అప్పుడు 29 మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్ లో చనిపోయారు. ఆ తొక్కిసలాట్లో వాళ్ళకైనా కనీసం కాంపెన్సేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మరి ఎలా మీరు కంపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి జగనన్నకి? అంటే నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడమేనా? అబాండాలు వేసేయడమేనా? నిజాలు మాట్లాడడం మీకు రాదా అంటే అడుగుతూ ఉన్నాను. ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు అనిత గారు. మరి ఇన్ని రోజులైంది. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రప్పించారా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? అవి ఏమీ చేయకుండా ఎంతసేపు గత ప్రభుత్వాన్ని మా జగనన్నని తిట్టడంకో మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఏం యాక్షన్ తీసుకున్నారు? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైంది. సరే, ఫ్యాక్టరీస్ సేఫ్టీ మీద ఎప్పుడైనా ఒక సమీక్ష చేశారా? మీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ కార్మిక శాఖ కానీ, మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఫ్యాక్టరీస్ భద్రత మీద ఏమైనా సమీక్ష ఈ 3 నెలల్లో మీరు చేశారా అని నేను అడుగుతున్నాను. అలాగే తీసుకుంటే గత జూలై నెలలో జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి 3 చనిపోయారు. పోనీ ఆ ప్రమాదం జరిగాకైనా చేయాలి కదా. అలాంటిది ఏమైనా చేశారా? ఏం చేయలేదే. ఇప్పుడు ఇది జరిగింది. మళ్ళీ వెంటనే సినర్జీస్ కంపెనీలో పరవాడలో ఇంకొక యాక్సిడెంట్, అక్కడ 3 చనిపోవడం జరిగింది. మరి వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా మీరు? ఎల్జీ పాలిమర్స్లో జగనన్న ఇచ్చాడు. ఇప్పుడేమో ఈ కంపెనీలో తీసుకుంటే ఎసెన్షియా కంపెనీలో జగనన్న అక్కడికి వచ్చాడు కాబట్టి వెంటనే జగనన్న వస్తున్నాడు అని తెలిసి గబగబా ప్రకటించేశారు ₹1 కోటి. మరి ఈ సినర్జీస్ కంపెనీ బాధితులు చనిపోయారు, వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళకెందుకు మీరు ఏమి ఇవ్వలేదు? వాళ్ళకి ఇవ్వాలి కదా ₹1 కోటి. అలాగే తీసుకుంటే ఈ ఎసెన్షియా కంపెనీలో చనిపోయిన బాధితుల మృతదేహాలకి 2వ రోజు మా నాయకులైన బొత్స గారు, మా మిగతా నాయకులు చూడడానికి వెళ్ళారు. మీరు అంతవరకు వెళ్ళలేదే. ఇదేనా మీ బాధ్యత? మీరు చేయాల్సిన పని ఇదేనా? అలాగే ఇంకో మాట కూడా అనిత గారు అంటూ ఉన్నారు. మా జగనన్న ప్రభుత్వంలోనంట భద్రతా చర్యలు తీసుకోలేదు, సేఫ్టీ ఆడిట్ నిర్వర్తించలేదు అనేసి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మా జగనన్న ప్రభుత్వంలో అత్యంత విజయవంతంగా సేఫ్టీ ఆడిట్ చేయడం జరిగింది. ఆ నివేదికను మీరు అమలు చేయడంలో విఫలమయ్యారు. మీ చేతకానితనం వలన ఆ నివేదికను ఈరోజు ఫ్యాక్టరీస్కి అమలు చేయడంలో మీరు విఫలమయ్యారు.
అది విఫలమయ్యి మళ్ళీ మా మీద మా ప్రభుత్వం మీద బురద జల్లడం నిజంగా విడ్డూరంగా ఉందని ప్రజలందరూ నవ్వుకుంటూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది.